కూర్చొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నాకు చాలామంది మిత్రులు ఉన్నారు, నాకు ఫోన్లు చేస్తున్నారు, సార్ మీరు ఏదో ఒకటి రియాక్ట్ అవ్వండి, మీ మీదకి వస్తుంది. నా మీదకి ఎందుకండి? నేను వేరే లెవెల్కి వెళ్ళిపోయాను, నేను ఇంకా కింద లేను. నేను దిల్ రాజు డ్రీమ్స్ అని కొత్తోళ్ళతో ఎలా పనిచేయాలి, లార్విన్ ఏఐతో నేను ఇంటర్నేషనల్కి ఎలా చేయాలి, ఒక ఇంటర్నేషనల్ కంపెనీతో ఇప్పుడు టైప్ చేసాం, ఒక సినిమా చేస్తున్నాం. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, నేను ఆ లెవెల్లో ఆలోచిస్తున్నాను, ఇంకిక్కడే ఉండదలుచుకోలేను. ఇండస్ట్రీలో దేనికి పోరాటాలు జరిగినా ఫైనల్గా రిజల్ట్ శూన్యం. 56 రోజులు షూటింగ్ చేశాం, శూన్యం. క్యూబ్ దాని గురించి చేశాము, శూన్యం. ఇదే థియేటర్ వాళ్ళకి చెప్పా, మీకు రిజల్ట్ ఏం రాదు, ఎందుకు రానైనా వచ్చేది మూసుకుంటామని చెప్పకండి. నేను లేను, ఐఎమ్ సోలో. ఆయన అడగండి, 20 ఏళ్ళు అయిందా ఆ విలన్ క్యారెక్టర్ మార్చేసి ఇంకేదన్నా ఇవ్వండి, ఇంకా అక్కడే ఉంచితే ఎలా? కొత్త క్యారెక్టర్ వద్దా అన్నట్టే కదా. మీరు ఎందుకు ఆ నలుగురు ఫోటోలు వేసేస్తున్నారు? మీ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు విలన్సే కదా. మీకు వేసే మీ అందరిని అడుగుతున్నాను నేను, వేసే మీ అందరినీ. మీ బాధ కూడా అదే కదా. ఒక నిమిషం, మీ బాధ కూడా అదే. ఆ 4 ఫోటోలు లేకుంటే మీకు ఎవడు చూడడు, మీ బాధ మీది. సో ఎవరి బాధలు వాళ్ళే. ఇక్కడ నిర్మాత నేను ఎవరిని చంపుతున్నాను? నా డిస్ట్రిబ్యూటర్ని చంపుతున్నాను. నా డిస్ట్రిబ్యూటర్ ఎవరిని చంపుతున్నాడు? ఎగ్జిబిటర్ని. సో తప్పెవరిది? ఆడియన్కి హలో, నువ్వు ఆడియన్కు నచ్చితే థియేటర్కి వస్తావు, రాకుండా నాకు వద్దని కూర్చుంటాం. మేము అలా కాదు కదా. ప్రొడ్యూసర్లని డిస్ట్రిబ్యూటర్లని వాళ్ళు వయా మీడియాగానే సినిమా వేసుకోవాలనే గుల ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు వెరీ కంఫర్టబుల్గా మాట్లాడితే వింటారు. కానీ మాట్లాడేటప్పుడు డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబిటర్ని శత్రువుగానే చూస్తాడు. ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటర్కి నా సినిమా అమ్మేటప్పుడు అరే పక్కోడు కోటి ఇస్తుంటారా, వీటి దగ్గర 1,10,00,000 ఎట్లా చూసుకుందాం, ఇదే మా ఆలోచన. నా సినిమా 1 కోటి వస్తుందా, 2 కోట్లు వస్తుందా, వస్తే నేను ఎలా తెచ్చుకుందామని కాదు, ముందు నేను సేఫ్ అయిపోవాలి. ఎంత సేఫ్ అవ్వాలి అనే ఆలోచనలతోనే ఇవి సమస్యలు.